హస్తాన్ని చూపించినట్లయితే మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. సమయాన్ని పోనీ అడుగుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను లాజరు పరదేశికి వెళ్ళినప్పుడు ఎలా ధనవంతుడు లాజరుకు కనిపించాడు అనేటువంటి యొక్క సందేహం అడుగుతున్నారండి. అక్కడ లాజర్కి ఎలా కనబడింది? పరదేశి తీసుకుని పోయాడు కదా అన్నారు. పరదేశి అప్పుడు తీసుకుని వెళ్ళబడలేదండి. యేసు ప్రభువారు శిలువలో మరణించిన తర్వాత ఆయన భూదిగంతములకు ఆరోహణం కాకుండా అవరోహణం చెంది చెరగా పట్టుకుని పోయాడు. ఎందుకంటే ఆయన శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మానవులకు సాతాను మానవుల మీద ఉన్న అధికారాన్ని, అలాగే మరణపు ముళ్ళుని విరిచాడు. ఇప్పుడు శిలువలో మరణించిన తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయం ఎప్పుడు చెప్పారు? ప్రభు జీవిస్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల కాలంలో సేవా పరిచర్యలు చెప్పారు. అంటే ఎప్పుడు జరిగింది? అది ముందు జరిగింది. అప్పటికి పరదేశి ఎక్కడుంది? కిందే ఉంది. మరి పరదేశి ఎప్పుడు కొనిపోయారు? చెరగా పట్టుకుని పోయిననుంది. ఎక్కడ? యేసు ప్రభువు శిలువ మరణం పొందిన తర్వాత, ఓకే, పునరుద్ధరణే తిరిగి లేచేదానికి మధ్యలో ప్రభు ఆ పరిశుద్ధులు, చూడండి బైబిల్లో ఉంటుంది కదా, సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారని 27వ అధ్యాయం మత్తయి సువార్తలు 27వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మరణించిన తర్వాత సమాధులు తెరవబడతాయి. అలాగే ఆ దేవాలయపు తెర పైన కిందకి చినిగిపోతుంది. సో దానికి ముందు పరదేశి కిందే ఉండేది. పాతాళమునకు అగ్నితో కాలుతున్న పాతాళానికి, అలాగనే పరదేశికి ఇది దిగు భాగంలో ఉంటే అది ఎత్తు భాగంలో ఉండేది. చూడండి, కింద నుండి పైకి చూస్తే వాళ్ళు కనిపించేవాళ్ళు. అదే విషయం. తర్వాత ఇప్పుడు అక్కడ పరదేశి తీసివేశారు. అక్కడ నుండి ప్రభు దాన్ని కొనిపోయాడు పైకి. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు మరణించినా, ఎవరు నిద్రించినా వారి ఆత్మలన్నీ కూడా పరలోక పట్టణంలో చేరకపోయినా పరదేశంలో వారి ఆత్మలన్నీ ఉన్నాయి. ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. మీరు అడిగిన దాంట్లో మొదటి ప్రశ్న ఒకటి అడిగారు. మత్తయి సువార్త 16:28 వాక్య ప్రకారం యేసుక్రీస్తును చూడనటువంటి వారు, మనుష్య కుమారుని చూడనటువంటి వారు ఉంటారు కదా. ఇక వాక్యం అడుగుతున్నారండి. మరణము రుచి చూచి ఉండాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమొచ్చేంత వరకు, మహిమతో వచ్చేంత వరకు వినండి. అదే స్క్రిప్చర్ బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు, ఒకరు అనలేదు కొందరు అన్నాడు, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. మనిషి కుమారుడు తన మహిమతో, తండ్రి మహిమతో వచ్చే వరకు అని రాయల. తండ్రి మహిమతో వచ్చేటువంటిది ప్రభు రాకడ, రెండవ రాకడ. మేఘారుడే వస్తాడే, మహిమతో వస్తాడు. మరి రాజ్యముతో రావడం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే అసలు ఏంటి? రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము అనగా అన్నపానములు కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందుల ఆనందమై ఉన్నది. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందులే ఆనందమునై ఉన్నది. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? మీరు చదవండి ఇప్పుడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందులి ఆనందమునై ఉన్నది. అదేంటంట దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా ఏంటి? భోజనం పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందులే ఆనందం. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? ప్రభు చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క రాజ్యము, దేవుని ప్రజలు ఆనందంతో నింపబడ్డారు, సంతోషంతో నింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ దిగి రావడం కూడా దేవుని రాజ్యమేనా? ఎస్, దేవుని రాజ్యం దిగి రావడం అంటే పరిశుద్ధాత్మ. దేవుని రాజ్యం అన్నప్పుడు మనం ఇప్పుడే చదివాం, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? ప్రభు చెప్పిన తర్వాత, ఇదిగో నేను వెళ్ళుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళటం వల్ల పరిశుద్ధాత్ముడు ఆయన్ని మీ యొద్దకు పంపేదని అన్నాడు. యెరూషలేములో మీరంతా కనిపెట్టి ఉండన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బూదిగంతముల వరకు నా సువార్త ప్రకటిస్తారన్నాడు. ఎగ్జాక్ట్గా ప్రభు చెప్పినట్టుగానే ప్రభువారు అసెండెడ్ అంటే ఆరోహణమైన తర్వాత, మేఘారుడై యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులందరూ ప్రార్థన చేస్తుండగా 120 మంది మేడగది పైన అందరిపైకి పరిశుద్ధాత్మ దిగిరావడం మనం చూస్తున్నాం. సో అక్కడ దేవుని రాజ్యము ప్రారంభించబడింది. అక్కడ నుండి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారందరూ కూడా రక్షణలోకి రావడం ప్రారంభించారు. ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం అనుకుంటున్నారు? దేవుని రాజ్యంలో ఉంటున్నాం. ఎలా మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి పరలోక రాజ్యం ఏది? పరలోక రాజ్యం అనేది పైన ఉంది, ఇహలోకానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మనం యేసుని నమ్ముకున్న రక్షణలోకి వచ్చినటువంటి మనమంతా దేవుని రాజ్యంలో ఉంటున్నాం. అవునా? దేవుని రాజ్యం అంటే ఏంటి? మరలా చెప్తున్నాను కదా, నీతియు సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందం. మీరు పరిశుద్ధాత్మలో ఆనందంగా ఉండలేకపోతే, నీతిలో సమాధానంలో దేవుని వాక్యము నీతి, దేవుని నమ్ముట నీతి, ఆ విధంగా దేవుని వాక్యము నీతిలో సమాధానం, దేవునితో సమాధానం కలిగి చుట్టూవారితో సమాధానం కలిగి ఉండకపోతే మనం దేవుని రాజ్యంలో లేనట్టే, లోకరాజ్యంలో ఉన్నట్టు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సిస్టర్ మంజుల గారు తిరుపతి నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారండి. మా సంఘంలో మేము 5 మంది ఉన్నాము. మా ఇంటి పైన ప్రేయర్ పెడతాము. మా పాస్టర్ గారు ఆదివారం మాత్రమే వాక్యం చెబుతున్నారు. శుక్రవారం ప్రార్థన ఉన్నప్పుడు మేమే వాక్యం చెబుతాం. అలా వాక్యం చెప్పాలంటే ఏమైనా ప్రత్యేకమైన అభిషేకం ఉండాలా? అభిషేకం ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని బోధించాలా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారండి మంజుల గారు తిరుపతి నుండి. అంటే గమనించండమ్మా, బైబిల్ వాక్యము బోధించుట వేరు, సువార్త ప్రకటించడం వేరు. సువార్త అనేది దేవుని నమ్ముకున్న యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది ప్రభు బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ శుభవార్త చెప్పవచ్చు. సువార్త యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన, జీవిత, మరణ, పునరుద్ధానాల గురించి మనం అంతా చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య జననము, జీవితము, మరణము, ఆయన మరణం ద్వారా మనం పొందుకున్న మేలు, శాపం యొక్క విరుగుడు, శాపం యొక్క విరుగుడు, తర్వాత పాపం నుండి విముక్తి, మరి నిత్య జీవం పొందుకునే మార్గము, ఆత్మల రక్షణ, పరలోక పట్టణము, నరకం అనేది ఉంది. మరి ఆత్మలు ఉన్నాయి మనిషిలో, ప్రతి మనిషిలో ఒక ఆత్మ అనేది ఉంది. మనిషి ఆత్మకు రక్షణ కావాలి. ప్రార్థన చేద్దాం అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కదా బైబిల్లో. వాటిని మనం తీసుకుని మాట్లాడుకోవచ్చు. అయితే బోధించుట అన్నప్పుడు మీలో అనేకులు బోధకులు కాకుండా కుడి అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన దేవుని దాసుడైనటువంటి యాకోబు చెప్తాడు. అలా బోధకులు అవడం వల్ల మనలో అనేక మంది తప్పిపోతున్నారు, తెలియకుండానే కొన్ని తప్పు వివరణలు చేస్తున్నారు. కాబట్టి తప్పుగా వివరించినట్లయితే మీరు మరీ కఠినమైన శిక్షకు గురవుతారు. కనుక మీరు అట్టి ఇబ్బంది పడకున్నట్లు ఏం చేయాలన్నాడు? మార్చుకోమన్నాడు. అంటే బోధ చేయడం కంటే కూడా సువార్త మీరు చేయొచ్చు. మీ ప్రజలకు దేవుని మాటలు, ఇప్పుడు 1వ కీర్తన ఉంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక. అప్పుడు ఏం వివరిస్తారు? మీ పిల్లలకు కూడా మీరు చెప్తారు కదా, దుష్ట ఆలోచన చొప్పున ప్రకారం మనం జీవించకూడదట. అలాగే పాపుల మార్గంలో నిలవక, పాపుల మార్గంలో నిలబడకండి, పాప మార్గంలోకి మనం వెళ్లకుండా చూసుకోవాలి. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, అపహాసం చేసేవారి మధ్యలో ఉండకండి. ఎవరైనా ఇతరులను ఎగతాళి చేస్తుంటే వాళ్ళు పక్కన కూర్చుంటే వాళ్ళు చేసిన పాపం మనకు కూడా అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, వాళ్ళని వీళ్ళని అపహాస్యం చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు, అపహాస్యం చేస్తూ వీడియోలు పెడుతుంటారు. ఆ వీడియో వింటున్నప్పుడు అపహసిస్తూ ఉంటే, ఆ వ్యక్తిని తిడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు. తిట్టి అప్లోడ్ చేసిన వాడు ఎంత పాపం చేశాడో, వాడు చూసి నవ్వినోడు కూడా అంతే పాపం చేశాడు. నేను అపహాసం చేయలేదుగా, నేను వీడియో తీయలేదుగా, నేను వీడియో అప్లోడ్ చేయలేదుగా, అతను ఎవరో చేస్తే నేను చూసి నవ్వాను. నవ్వినందుకు కూడా సేమ్ చేసినోడంత పాపం నువ్వు కూడా చేసినట్టే. కనుక అపహాసకులు పక్కన కూర్చుండవద్దు.
మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయడంతయు సఫలమగును. సో ఈ వివరణ మీరు చక్కగా చేయొచ్చు. అలాగే 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ఆయన్ని కాపరిగా చేసుకుని ఆయన బిడలుగా మనం జీవించగలిగితే ఏ లేమి ఉన్నా ప్రభు తీరుస్తాడు. అయితే మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. ఈ మాటలు కూడా మీరు వివరించవచ్చు. 91వ కీర్తన, మహోన్నతిని చాటు నివసించువాడే, సర్వశక్తి నేడు విశ్రమించువాడు. ఆయనే నా కోట, నేను నమ్ముకోదగిన దేవుడు. పగటి వేళ ఎగురు బాణముల కరెను, మధ్యాహ్నం సంచరించు తెగులున కరెను, చీకట్లో మధ్యాహ్నం మందు పాడు చే రోగమున కరెను, చీకట్లో సంచరించు తెగులు కరెను, నీవు భయపడకుందు, ఏ అపాయం ఎదుకు రాదు. ఇలా అనేక మాటలు ఉన్నాయి 91వ కీర్తనలో. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతుల మీద నేను ఎత్తి పట్టుకుంటారు. ఈ ఈ విషయాలు మీరు 91వ కీర్తనలో కొన్ని మాటలు మనం వివరించుకోవచ్చు. కానీ కొన్ని పారాబుల్స్ తీసుకుని వాటి వివరణ ఇంతేనంట అని మనం బోధించినట్లయితే అది తేడా వచ్చింది. ఎందుకంటే ట్రైనింగ్ లేదు, ప్రత్యేకంగా దాని కొరకు నియమించబడలేదు. అప్పుడు పొరపాటు జరిగే అవకాశం ఉంది. తర్వాత యూట్యూబ్లో చెప్పే వాక్యాలు అందరూ కరెక్ట్ చెప్తున్నారని అనుకుని మోసపోవద్దు. కొందరు వాళ్ళకి తోచినట్టు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాక్య ప్రకారంగా మాట్లాడేవారు ఉన్నారు. ఏదో ఒకటి మనకు నచ్చింది కదా అని తీసుకుని మనం మాట్లాడుతూ వెళ్తే ఒకవేళ పొరపాటుగా మనం ఇంటర్ప్రిట్ చేసామనుకోండి, అవతల వ్యక్తి దాన్ని తీసుకుని అదే కరెక్ట్ అని అనుకుంటే మోసపోయే అవకాశం ఉంది. ఆ మోసపోవడానికి కారణం మీరు అయిన వారు అవుతారు. కాబట్టి మీరు కీర్తనలు, సామెతల్లో ఉన్న విషయాలు చిన్న చిన్నవి, మనుషులు మనల్ని మనం సరిచేసుకోవడానికి చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. లేదా రూత్ గ్రంథం, అందులో ఆమె దేవుడిని ఎలా ఆశ్రయించింది. ఎస్తేర్ గ్రంథం, ఎలా ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టగా దేవుడు జవాబు ఇచ్చాడు. దానియేలు గ్రంథంలో రాకడ గురించిన మర్మాలు మీరు చెప్పనక్కర్లేదు. అవి మీకు అర్థం కాకపోయినా వాటిని మీరు వివరించాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం, దాని గురించి మీకు ఇవ్వబడలేదు కాబట్టి దాని గురించి చెప్పడానికి వెళ్ళొద్దు. సువార్తలు, 4 సువార్తల గురించి చదవండి, ధ్యానించండి, వాక్య ధ్యానం చేయండి. శుక్రవారం ఎవరు లేరు, సేవకులు లేరు, వాక్య ధ్యానం చేయండి. లేదా ప్రత్యేకంగా స్త్రీల కొరకు ఏర్పాటు చేసిన వర్తమానం చెప్పినటువంటి దేవుని దాసురాలు కానీ దేవుని దాసుని వర్తమానాలు ఉంటే వేసుకుని వినండి, దాన్ని మీరు వివరించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. బ్రదర్ వెంకటేష్ గారు చెన్నై నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. పాస్టర్ గారు, ఒక ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుడు ఉన్నారు. ఆ సంఘంలో 400 మంది ఒక్క విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే ఆ సంఘంలో ఉన్న సేవకుడు కొన్ని పాపాలు చేస్తున్నారు. ఒక సహోదరి అనేక ఆత్మలను ఆ సంఘానికి నడిపించింది. ఆ సేవకుని పాపం చూసి ఇప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళాలా వద్దా అని సందేహపడుతుంది. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని ప్రశ్న అడుగుతున్నారండి. మీరు ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టండి. అది ఎంతవరకు నిజం? పుకార్లా అవి నిజమైందా? గాసిపా? కొంతమంది గాసిప్ని భలే సృష్టిస్తారు. అది నిజమని తెలిసేంతవరకు చెప్పుడు మాటలు విని మోసపోకండి. నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రుజువు అయిందనుకోండి, వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారంటే ఓకే. వారు పశ్చాత్తాపడలేదు, దేవుని వైపు తిరగట్లేదు, పాప మార్గంలోనే జీవిస్తున్నారు, దేవుని విడిచిపెట్టారు అన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఆత్మీయులైన సంఘానికి వెళ్ళిపోండి. ఆత్మీయంగా మీ ఆత్మీయతను కాపాడుకోండి. ప్రార్థనలో విశ్వాసం ఎదగండి. ఓకేమా? చెప్పుడు మాటలు, పుకార్లు వినొద్దు. ఎందుకంటే పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదన్నా అనుకుంటారు, వాళ్ళు అనుకుని వెంటనే లింకులు కలిపేస్తూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే కొండిగత్తులు, కొండిగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ మాటలన్నీ మీరు ఆధారం చేసుకోవడానికి లేదు. యథార్థముగా నమ్మకంగా ప్రార్థనలో పెట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. అలాగే ఆ సేవకుడు ఒకవేళ తప్పు చేస్తున్నాడంటే 2 మనుషుల మధ్యలో పెట్టి మాట్లాడండి. 2 పెద్దల మధ్యలో
భక్తుల మధ్యలో, సేవకుల మధ్యలో. అలా వినకపోతే ఇంకొక 7 సేవకులు కానీ పెద్దలు కానీ పెట్టి గద్దించి మాట్లాడి వివరించండి. ఇంకా వినకపోతే అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఆత్మీయమైన సంఘానికి మీరు వెళ్ళిపోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరులు జాన్సన్ గారు కనిగిరి నుండి ప్రశ్న అడుగుతున్నారు. అహరోను ప్రజలతో ఏకీభవించి వారి కొరకు దూడని చేశాడు కదా, ప్రజల మీదకి శిక్ష వచ్చింది, చేసినందుకు అహరోను కూడా శిక్షకి అర్హుడు కదా అని ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. అహరోన్ ఇంటి మీదకి వెళ్ళారు అందరూ కర్రలు పట్టుకొని. మోజెస్ మీ తమ్ముడు ఎక్కడని అడిగారు. బాబు ఆయన కొండ మీదకి వెళ్ళాడంటే 40 రోజులు అయిపోతుంది, ఎన్ని రోజులైనా ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనబడకుండా ఎక్కడికి పోయాడు, నువ్వు బయటకు వస్తావా లేదా, మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఐగుప్తు నుండి ఎందుకు తీసుకొచ్చారు మీరు బయటికి, బాబు ఏం చేయమంటారా ఇల్లరా అని అడిగితే ఆయన కూడా మనుషుడే కదా, భయపడ్డాడు. భయపడినప్పుడు వారు అన్నారు మా కొరకు దూడం చేయి అని చెప్పి ఐగుప్తులో కొంతమంది కల్తీ గ్రూప్ ఒకటి ఉన్నారు. అంటే ఐగుప్తీలకు యూదులకు పుట్టిన వాళ్ళు, అలా వివాహాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు భార్యలు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఐగుప్తులు కూడా వచ్చేసారు. వీళ్ళ మనసంతా ఎప్పుడు లోకము మట్టి బుద్ధులే తప్ప వీళ్ళకి ఎప్పుడు దేవుని గురించి ఆలోచన ఉండదు, భయభక్తి ఉండదు, తిరుగుబాటు స్వభావం, సేవకుల మీద నాయకుల మీద తిరగబడుతుంటారు. ఈ కల్తీ గ్రూపు మాట్లాడితే యూదులను కొంతమందిని మరి పురికొల్పుతూ అహరోన్ ఇంటి మీదకి వెళ్దాం రమ్మని. సో అహరోన్ అయితే చేయడానికి ఇష్టపడలేదు. చేసి చేస్తావా లేదా అని చెప్పి వారు కర్రలు పట్టుకుని వెళ్ళారు. ఆయన బలవంతం చేశారు. ఆయన ప్రజల భయానికి భయపడిపోయాడు. వాళ్ళు చెప్పినట్టుగా మరి అయితే స్వర్ణం తీసుకురండి అందులో వేయమని చెప్పి ఆయన ద్వారా మాట్లాడించారు. అక్కడ పెద్దలందరూ నువ్వేగా నాయకుడివి మాట్లాడావు, ఇలా మాట్లాడు, ఇలా చేయి అని చెప్పారు. అది ప్రజలకు ఆగ్రహంతో ఉన్నందున నేను ఇలా చేయాల్సి వచ్చింది అన్నాడుగా. సో దేవునికి తెలుసుగా హృదయ రహస్యం, ఈయన ఇంటెన్షన్ ఏంటి, ఇతని హృదయంలో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ ఏంటి దేవునికి బాగా తెలుసు. సో ఈ వ్యక్తి బలవంతం చేయబడ్డా, తానే చేశాడా? ఒక స్త్రీ ఏదో పాపం చేసింది అంటారు. ఆమె నిజంగా పాపం చేసిందా, ఆమెను బలవంతం చేశారా? ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. హృదయ రహస్యాలు దేవునికి తెలుసు. ఓకే, ఆమెను బలవంతం చేసినట్లయితే ఆమెను ఎందుకు శిక్షించాలి? బలవంతం చేసిన వాళ్ళని శిక్షించాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న రూప గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం ప్రార్థిస్తున్నామో దయ్యాలకు కూడా తెలుస్తాయా అని ప్రశ్న అడుగుతున్నారండి. దెయ్యాలకు తెలిస్తే ఏం చేస్తాయమ్మా? ఏమి చేయలేవు. యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో ఆ నామం అంటేనే భయపడి వస్తాయి కదా. ఆ నామంలో చేసిన ప్రార్థనలు అవి ఏమి డిస్టర్బ్ చేయలేవు. ఉదాహరణకి చెక్ రాస్తున్నట్టు దెయ్యాలు చూసాయనుకోండి, మీ నాన్నగారు చెక్ రాస్తున్నారు, చెక్ మీద సైన్ చేశారు, దెయ్యాలు చూసాయి, ఏమన్నా చేయగలవా? లేదండి, ఏం చేయలేమండి. మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకోగలరా? మధ్యలో దెయ్యాలు దోచేసుకుంటాయా? బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చు దోచుకోలేమండి. చూస్తాయి కానీ ఏం చేయలేవుగా. అలాగనే మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగింపు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో చేస్తున్నాం. ఆ నామంలో చేయబడిన ఏ ప్రార్థన కూడా అవి ఏమీ చేయలేవు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి జ్యోతి గారు హైదరాబాద్ నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. 7 ఏండ్లు మధ్యాకాశంలో ఆహారం ఉంటుందంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఏడేండ్లు విందు జరుగుతుందనే మాట పాటగా రాశారు కానీ మధ్యాకాశంలో భోంచేస్తాము, అక్కడేవో ఇడ్లీలు పూరీలు ఉంటాయి, తర్వాత చికెన్ మటను అబ్రహాం గారి కూర ఉంటుందని తిండిపోతులు అంటారు. ఈ తిండి మీద కోరికలు ఉన్నవాళ్ళు వీటి గురించి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే పరలోకం వెళ్ళాక కూడా వీడికి తిండే కావాలి. లడ్డూలు ఉంటాయి,
పూరీలు ఉంటాయి, మరి బజ్జీలు ఉంటాయా, మధ్యలో దేవదూతలు మిరపకాయ బజ్జీలు చేసిస్తారా, పకోడీలు చేసిస్తారా, గారెలు చేసిస్తారా? ఇక్కడ తిండిపోతులు ఈ తిండి గురించి ఆలోచన చేస్తుంటారు. దేవుని బిడ్డలారా, ప్రభును కలుసుకోవడమే పెద్ద విందు, ప్రభుని చేరుకోవడమే గొప్ప విందు కాదంటారా? యేసు ప్రభుని ఇప్పుడు కళ్ళారు చూస్తే మీకు పెద్ద విందు కలిగినట్టు కాదు, విందు కన్నా మించింది కదా. అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రభు అయిన దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ దేవుని గణపరుస్తున్నప్పుడు, ఆ పరలోక పట్టణం వీధులు చూస్తున్నప్పుడు అది విందు కాదు, అద్భుతమైన విందే అది. అయితే పరలోకమందు ఆకలి ఉండదన్నాడు ప్రకటన. అందుకే బైబిల్ వచనాలన్నీ ఒక దగ్గర పెట్టుకుని చదవాలి. ఆకలి లేనప్పుడు ఎలా తింటావు నువ్వు? దేవదూతల ఆహారం వచ్చింది కదండి, పైనుండి పడింది కాబట్టి దేవదూతల ఆహారం అన్నారు. నిజానికి అది దేవదూతలు తినే ఆహారం ఏం కాదు. పరలోక రాజ్యంలో ఆహారం ఉంటే ఖచ్చితంగా బాత్రూమ్ కూడా ఉండాలి. మరి ఎక్కడ? పరలోక పట్టణంలో లాట్రిన్ సిస్టమ్ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఉండాలి. అవన్నీ లేవు పిల్లరా. ఆకలి లేదు, దాహం లేదన్నాడు, దప్పిక ఉండదన్నాడు, ఆకలి ఉండదన్నాడు, దుఃఖం ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషమే. అదే నిజమైన విందు, ఆత్మీయమైన విందు. కానీ అక్కడ కొన్ని మతాల వాళ్ళు చెప్తుంటారు, రోజు అక్కడ బిర్యానీ ఉంటుంది, మరికొంతమంది ఏమో అక్కడ పాపాలు చేసుకోవచ్చు. పిచ్చి మాటలు. అంటే వీళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, సరిగ్గా వాక్యాన్ని అవగాహన చేసుకోలేదు. ఒకవేళ దేవుని నమ్ముకున్న బిడ్డలైనా సేవకులుగా పిలువబడుతూ సేవ చేస్తున్నా ఎక్కడో అవగాహన లోపించింది, అవగాహన లోపంతో బోధిస్తున్నట్టున్నారు. కనుక మీరు గుర్తుంచుకోవాలి, అన్ని లేఖనాలు ఒక దగ్గర పెట్టుకొని ఆలోచన చేస్తే పరలోకమందు ఆకలే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూ సంబంధమైన సిస్టమ్ అక్కడ ఉండదు. కాబట్టి ఎవరు ఉప్పు కారాలు తీసుకుని రాకండి పరలోక రాజ్యానికి అక్కడ. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం వెళ్తుంటే మనోళ్ళు పికిల్, పచ్చడి డబ్బాలు, తర్వాత కారం పొడులు తెచ్చుకున్నారు. నేను అడిగాను, ఏం తింటున్నారు మీరు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇవి అని అడిగితే, ఇండియా నుండి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు తెచ్చుకున్నామండి. ఎందుకని అని అడిగాను. అక్కడ చప్పగా ఉంటుందట ఇజ్రాయెల్లో, తినలేము, గనుక మన ఉప్పు కారాలు వేసుకొని తింటున్నామని చెప్పాను. సో గమనించారా, ముందు చూపు. ఇజ్రాయెల్ వెళ్తున్నా అక్కడ మనం తినడానికి మనకు కావాల్సిన రుచులు తీసుకెళ్తున్నాం. కానీ పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు మీరు ఏం పట్టుకెళ్ళనక్కర్లా, మీరు ఆత్మస్వరూపులుగా మహిమ వస్త్రం ధరించుకుని వెళ్ళిపోతాం. అక్కడ ఏ విందు కోసం ఎదురు చూడకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభుని కలుసుకోవడమే గొప్ప విందు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. శాంతి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదివేటువంటి విద్యార్థులే చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఏ విధంగా సరిచేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో తల్లిదండ్రులు కానీ, టీచర్గా ఉన్నటువంటి వారు కానీ ఏ విధంగా వారిని మార్చాలని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. ఈ మధ్య మీడియా వచ్చిన తర్వాత మీడియా చేతులకు పిల్లలందరూ కూడా మరి వ్యర్థమైన మాటలు, పెద్దలు కూడా చాలామంది పెద్దవాళ్ళని చెప్పుకునే వాళ్ళు కూడా అసభ్యమైనటువంటి వినకూడని, పిల్లలు చూడకూడనివి, వినకూడనివన్నీ అప్లోడ్ చేస్తున్నారు. బూతు మాటలు స్క్రీన్లో పెట్టేస్తున్నారు, ప్రజలకు అందిస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో బూతు మాటలైనను మీరు మాట్లాడకూడదు, పరిశుద్ధులకు తగినది ఇది, వ్యర్థమైన సరస్వక్తులు వద్దు, తప్పుడు మాటలకు వెళ్ళకండి. అదేనాడు దుష్టుని ఆలోచన చొప్పున నడవకని. చాయిస్. భూమి నిండా అవకాశాలు ఉన్నాయి, చెడు చేయడానికి ఉన్నాయి, మంచి చేయడానికి ఉన్నాయి. ఎంచుకోవాల్సింది ఏ యవనస్తుడు, ఏ యవనస్తురాలు అయితే ఉన్నారో వాళ్ళు ఎంచుకోవాలి. ఏదైతే ఎంచుకుంటారో అది వాళ్ళని ఏలుబడి చేస్తుంది. ఈరోజు వాళ్ళు చెడుని ఎంచుకున్నారు అనుకోండి, కొద్ది రోజులు పోయాక చెడు వాళ్ళని ఏలుతుంది, వాళ్ళు తప్పించుకోవడం వీలుపడదు. అది వాళ్ళు వెంటపడి వాళ్ళని బానిస చేసుకుంటుంది. సిగరెట్లు ఎలా తాగాలని చూస్తూ వెళ్ళాడు అనుకోండి, కొద్ది రోజులు సిగరెట్ బానిస అవుతాడు. మందు ఎలా తాగాలని చూస్తూ వెళ్ళాడు అనుకోండి, మందుకు బానిస అవుతాడు. మందేమో అతనికి బాస్ అవుతుంది, మనోడేం బానిస అవుతాడు. అలాగే చెడు చూస్తూ ఉండి చెడ్డ మాటల గురించి ఎంచుకుంటూ ఉంటే చెప్పండి పిల్లలకి, ఎంపిక నీది, ఏం ఎంచుకుంటావో అది నేను ఏలుబడి చేస్తుందని చెప్పండి. నువ్వు మంచి ఎంచుకుంటే మంచి నేను ఏలుబడి చేస్తుంది. నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు? మంచిగా ఉండాలనుకుంటున్నావా, చెడిపోవాలనుకుంటున్నావా, పాడైపోవాలనుకుంటున్నావా అని అడగండి. వారు ఒకవేళ చెడిపోవాలనుకుంటే చెడుని ఎంచుకుంటారు, బాగుపడాలనుకుంటే బాగుపడడానికి ఉపయోగపడే వాటిని ఎంచుకోవాలి.
ఇప్పుడు దారిని పోతుంటాం, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చెత్త కుండీలు, చెత్త ఉంటుందా, మంచు ఉంటుందా రోడ్డు మీద? ఎక్కువ ఏది ఉంటుంది చెప్పండి? చెత్త ఉంటుందండి. రోడ్ల మీద ఎవరెవరు ఇళ్లలో వద్దనుకున్నవన్నీ చెత్త కుండీలు బయటపడేస్తారు. రోడ్ల మీద పడేయకూడదు, కానీ మన దేశంలో చాలా చోట్ల అది జరుగుతూనే ఉంది. చెత్త ఈజీగా అవైలబుల్గా ఏది ఉంటుంది చెప్పండి? ఈజీగా మనిషికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈజీగా దొరికేది ఏంటి? బంగారమా, వెండా, సిల్వరా, జ్ఞాన పుస్తకాలా, లేకపోతే చెత్త? చెత్త అండి. యూట్యూబ్లోకి వెళ్ళినట్టునే మీరు వెతకకుండా దొరికేది చెత్త, మీరు వెతుక్కుంటే దొరికేది మంచి. ఎస్. దేవుని వాక్యం వినాలని, ఇలాంటి ఉపదేశాలు వినాలని వెతకాలి. మీరు టైప్ చేసి ఆ ఛానల్లో, దైవ సేవకులకు ఛానల్ టైప్ చేసినప్పుడు ఆ పేర్లు వస్తాయి, ఆ వాగ్దానం వినాలి. మీరు అడగకుండా వచ్చి పడుతుంటే చాలా, అది చెత్త. గనుక మీరు ఏమి ఎంచుకుంటున్న? ప్రభు అంటాడు కదా, నీ ముందు మేలును కీడును ఉంచున్నాను, మేలు ఉంచాను, కీడు ఉంచాను, నీకు ఏది ఇష్టమో అది ఎంచుకో. అలాగే మరణము, జీవము నీ ముందు ఉంచాను, నువ్వు ఎంచుకో. ఎంపిక నీది. ఏం ఎంచుకోవాలనుకుంటున్నావు? మరణాన్నా? అయితే నువ్వు మరణం నిన్ను ఏలుబడి చేస్తుంది. కీడునా? అయితే కీడు నిన్ను ఏలుబడి చేస్తుంది. అలా కాదు, నాకు జీవం కావాలి, మేలు కావాలంటే దేవుని మార్గాన్ని ఎంచుకుంటే ఆయన మేలు చేయవాడు, జీవం ఇచ్చేవాడు. పిల్లలకు కూడా చెప్పండి, నాన్న నువ్వు ఏది ఎంచుకుంటావో అది నిన్ను ఏలుబడి చేస్తుంది. వాట్ ఎవర్ యూ చూస్, ఇట్ విల్ రూల్ ఓవర్ యూ. సో వాట్ ఆర్ యూ చూసింగ్? వాట్ ఈస్ యువర్ చాయిస్? యూ హ్యావ్ మెనీ చాయిసెస్, బట్ చూస్ ద రైట్ థింగ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రోహిణి గారు కెనడా నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఒక పాస్టర్ని ఆయన వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో మనం బాగాలేనప్పుడు అడగవచ్చా అనేటువంటి సందేహాన్ని సహోదరి రోహిణి గారు అడుగుతున్నారండి కెనడా నుండి. పర్సనల్ విషయాల్లో ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆ వ్యక్తి లంచం తీసుకుంటున్నాను అనుకోండి, లేదా నాకు ఇంత ఇవ్వండి నేను అభిషేకం ఇస్తాను, ప్రవక్త ఫలం పొందాలంటే మీరు ప్రవక్తకి ఇవ్వాలి అంటూ ఒక బోధకుడు బోధిస్తున్నాడు. ప్రవక్త ఫలం కావాలంటే నేను ప్రవక్తని, నా ఫలం మీరు పొందాలంటే ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇస్తే నేను మీకు ఫలం ఇస్తా అంటున్నాడు. ఇది డూప్లికేట్. ఇలా మాట్లాడే వాళ్ళని మనం గమనించి వెంటనే మనం సరిచేసుకోవాలి. ఓకే. తర్వాత ఒక వ్యక్తి మందు తాగకూడదని ఉంది బైబిల్లో. మందు తాగుతున్నాడు అనుకోండి, ఒక సేవకుడు అయి ఉండి, అయ్యా మరి మీరు బోధించేటువంటి వారు కదా, మీరు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, మీరెందుకు దీనికి బానిస అయ్యారు? అది మంచిది కాదు కదా, మీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, మీ శరీరానికి మంచిది కాదు. మత్తు తాగిన వాడు మతి తప్పిన పనులు చేసే అవకాశం ఉంది. నేను లిమిట్గా తాగుతానండి, నేను కంట్రోల్లో ఉంటానండి, అసలు మందు వద్దు. వాటిని ఉదయమనే బైబిల్ చెప్తుంది కదా, 23:29లో అది తలతలా మెరుస్తున్నా దాని జోలికి వెళ్ళొద్దని అన్నాడు కదా. వై యూ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, హౌ కెన్ యూ బీ ఏ పాస్టర్? మీరు ఏ విధంగా దీనికి సేవకులు ఉంటారని మంచి గుడ్ ఇంటెన్షన్తో ఇద్దరు పెద్దల మధ్యలో, ఇద్దరు సేవకుల మధ్యలో ముందు రహస్యంగా చెప్పాలట. అంటే ఒక గదిలో ఒక చిన్న పని ఉందని చెప్పి పిలిచి, ఇది అభ్యంతరకరంగా ఉంది, మీరు ఇలా మందు తాగడం, ఇలా తప్పుడు బిహేవియర్ చేయడం, మీరు ఒక సేవకులుగా ఉన్నారు కాబట్టి దాన్ని వదిలేసుకోండి అని చెప్పాలి. అలా లేకుండా వినకుండా ఉన్నట్లయితే ఒక ఇద్దరి మధ్యలో పెట్టి మాట్లాడాలి. ఇద్దరు దైవ సేవకులై ఉండొచ్చు, ఆయనకన్నా ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయత ఎక్కువ కలిగిన వారై ఉండొచ్చు, పిలువబడి దేవుని చేత పరిచర్యలో వాడబడుతున్నవారు. వారిద్దరు చెప్పినా వినలేదనుకోండి, అప్పుడు 7 మధ్యలో పెట్టి మాట్లాడవచ్చు. అక్కడికి వినకపోతే అప్పుడు మన ఆత్మీయతను పాడు చేసుకోవడం కంటే వారి యొద్ద నుండి ఆత్మీయంగా మనల్ని నడిపించే నాయకులు ఎవరైనా ఉంటే ప్రభు చూపిస్తాడు, ఆత్మీయ నాయకత్వంలోకి వెళ్ళిపోవడం మంచిది. వారి నాయకత్వంలో ఉంటే వాళ్ళు చెడు ఉన్నారు కాబట్టి వాళ్ళు మారే అవకాశం లేదు. యేసు రక్తాన్ని ఆశ్రయించట్లేదు, పాపక్షమాపణ కోరుకోవట్లేదు, పాపాన్ని కోరుకుంటూ వెళ్తున్నట్లయితే ఆయన నాయకత్వం కింద ఉంటే అదే పాపం మనందరికి కట్టుకుంటూ ఉంటుంది. అదే ప్రభావం, యథా రాజా తథా ప్రజ అంటారు కదా, ఆ ప్రభావం కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రార్థించి దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. వారి కోసం కూడా ప్రే చేయండి, వాళ్ళు మారాలని కూడా ప్రే చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న,
ఈ విధంగా అడుగుతున్నారండి. పాస్టర్ సాల్మన్ గారు అనంతపురం నుంచి. వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది సేవకులు యాకోబు తన అన్నని మోసం చేశాడని చెప్తూ ఉంటారు కదా. కానీ ఒక సేవకుడు అది కరెక్ట్ కాదు, యాకోబు మోసం చేయలేదు, తన తల్లి చెప్పిన మాటకు విధేయత చూపాడు, అది మోసం ఎలా అవుతుంది అని కొంతమంది బోధిస్తున్నారు. ఇదంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారండి. అంటే మీరు యాకోబుకు బావమరుదు అవుతారా, బావ అవుతారా? లేదు మీ యాకోబు ఏమైనా మీ చిన్నానా పెదనానా? యాకోబు తాను మోసం చేశాను తానే ఒప్పుకున్నాడు. మా తండ్రిని మోసం చేశాను, మా అన్నని మోసం చేశానని. దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అంటే నేను మోసగాడిని అని చెప్తాడు యాకోబు అని. అప్పుడు ప్రభు అతన్ని మారుస్తాడు. నీ పేరు మారుస్తున్నాను అని 12 మంది సంతానాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా 12 గోత్రాలుగా దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు ఇజ్రాయేలు అని పిలువబడితే ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాలే ఉంటాయి. 12 గోత్రాల్లో ఈ 12 గోత్రాలు కూడా యాకోబు సంతానం నుండి దేవుడు తీసుకున్నాడు. ఓకే, అతను తప్పు చేశాడా, కరెక్ట్ చేశాడా, పెద్ద డిబేట్ పెట్టుకొని ఇప్పుడంతా ఏంటంటే వంకరగా మాట్లాడితే ఎక్కువ మంది వీడియోలు చూస్తారు. ఇక్కడ వంకరోళ్ళు ఎక్కువ, తిన్నగా మాట్లాడితే చూడరు, తిన్నటోళ్ళు తక్కువ. చెడ్డ మాటలు పెడితే ఎక్కువ చూస్తారు, మంచి మాటలు పెడితే తక్కువ చూస్తారు. అంటే మంచోళ్ళు తక్కువ, చెడ్డోళ్ళు ఎక్కువ అని అర్థం. కాబట్టి వక్రీకరించి బోధించారనుకోండి, ఆహా ఎక్కువ మంది చూసే అవకాశం ఉందని వక్రీకరిస్తూ ఉంటారు. దేవుని మాటలు వక్రీకరించవద్దు. అందులో సారాంశాన్ని తెలుసుకొని ముందుకు పోండి. అక్కడ డిబేట్ చేసుకుని కూర్చుంటారు, దానివల్ల ఏంటి ప్రయోజనం? డబ్బా కొట్టుకోవడం తప్ప. ఈ డిబేట్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళు సెల్ఫ్ డబ్బా తప్ప ఆత్మీయతను, భక్తిని, ప్రార్థనను, విశ్వాసంలో ఎదుగుట, కృపలో ఎదుగుట, ప్రభురాకడికి సిద్ధపడుట, వీటి మీద కంటే కూడా వీళ్ళు వాదోపవాదాలు పెట్టుకొని సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను రేకెత్తింపజేస్తూ వాళ్ళేదో గొప్పవారు అన్నట్టుగా చూపించుకోవడానికి చేసే కొన్ని ఎత్తుగడలు. ఆ ఎత్తుగడలకు మనం ఎందుకు మోసపోవాలి? దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. మనకి ఎక్కడున్న టైము ఈ ఎత్తుగడలు వాళ్ళ వైపు తిరిగి మనం వాళ్ళ డిబేట్లు వినడానికి? దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించి మీకు ఇచ్చిన సమయాన్ని వాడుకోండి. 6 దినాలు కష్టపడండి, సంపాదించండి, ప్రార్థన చేయండి. ఒక దినాన్ని ప్రార్థనతో ప్రారంభించండి, ఒక దినాన్ని ప్రార్థనతో ముగించండి. కుటుంబంతో సమాధానం కలిగి ఉండండి. ప్రతి నిమిషాన్ని వాడుకోండి. 7వ రోజు ఉదాహరణకి ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఆదివారం రోజున విశ్రాంతి తీసుకోండి. ఆ రోజు కష్టపడకుండా మీ బాడీకి రెస్ట్ కావాలి, ప్రొఫెషన్లో మీరు గడపాలి. ఓకే, దీని మీద మనసు పెట్టండి. నేను డిబేట్లు చూస్తున్నాను, ఆ డిబేటు ఈయన ఎవరు పోటుగాళ్ళు లేరు. దేవుని వాక్యానికి మించిన పోటుగాళ్ళు ఎవరు లేరు. వాక్యమే నిజమైనటువంటిది. వాక్యాన్ని చదివి ప్రార్థించి ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మేరీ గారు హైదరాబాద్ నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. యేసు పుట్టిన దగ్గర నుండి ఎక్కడున్నారు? 3.5 సంవత్సరాలు మాత్రమే కార్యాలు చేశారు కదా, దానికి ముందు ఎక్కడున్నారు అని ప్రశ్న అడుగుతున్నారండి. ఇంటి దగ్గర ఉన్నారమ్మా, నజరేతులో ఉన్నారు. ఎందుకని 30వ సంవత్సరం వరకు ఇంటి దగ్గర ఉన్నారు, నజరేతులో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. ఓకే, జూడియా, మరి యూదయా, యెరూషలేము, సమరియా ప్రాంతాలు మన గురించి వింటున్నాం, గలిలయ తీరం. ప్రభువారు ఎందుకున్నారు అక్కడంటే 30 సంవత్సరాల దాకా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే ప్రధాన యాజకుడుగా, ఆయన ప్రధాన యాజకుడిగా కూడా వచ్చాడు. ప్రవక్తగా, ప్రధాన యాజకుడిగా, సర్వోన్నతుడైన దేవుడిగా, రక్షకుడుగా, సర్వాధికారి అయిన దేవుడిగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, సమాధానకర్తగా వచ్చారు. అయితే ఆయన పరిచర్య 30వ సంవత్సరానికి ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇది పాత నిబంధనలో లేఖన ఆధారం ఉంది. సో ప్రధాన యాజకుడిగా ఆయన ఉండబోతున్నాడు కనుక 30వ ఏట ఆయన తన పరిచర్యను ప్రారంభించారు. ఆయన చేసిన ప్రతి పని కూడా లేఖనాలు పాత నిబంధనలో రాయబడిన వాటిని నెరవేర్చారు. అందుకే ప్రవక్తల మాటలు కొట్టివేయటకు నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చున్నా అన్నాడు. ఆయన వాటిని నెరవేర్చిన రక్తమును మనకిచ్చడం ద్వారా మనం నెరవేర్చకపోయినా రక్షణ పొందాం. అదే దేవుడు మనకిచ్చిన నీతి, కృప. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలామంది అంటారు 12 ఏళ్ళప్పుడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు కనపడ్డ, 12 నుండి మరి 30 దాకా ఎక్కడికి వెళ్ళారు? మన దగ్గరకు వచ్చారు, మన దేశానికి వచ్చారు, హిమాలయాల్లో తిరిగారు. ఆ హిమాలయాల్లో తిరిగి అక్కడ మన
సన్యాసుల దగ్గర లేకపోతే ధ్యానించేటువంటి యోగుల దగ్గర ఏవో నేర్చుకుని వెళ్ళిపోయి అవన్నీ కూడా అక్కడ నేర్పించారట, అక్కడ ఇజ్రాయెల్లో. నేను అడుగుతున్నాను, భారతదేశంలో సముద్రాన్ని ఆపిన యోగి ఎవరు? సముద్రాన్ని తుఫాన్ వచ్చినప్పుడు మాటతో గద్దించి ఆపింది ఎవరు? చచ్చిపోయిన శవాన్ని లేపింది ఎవరు? ఒక శవాన్ని కదా, అనేక శవాన్ని లేపాడు కదా. మోగవారికి మాటలు, నోటి మాటలు, గుడ్డివారికి చూపు, చెవిటి వారికి వినికిడి, కోకొలలుగా లెక్కింపలేని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన యోగి ఎవరు? ఆయన దగ్గర ఒక యేసుప్రభు వచ్చి కూర్చొని నేర్చుకోవడానికి అసలు ఆ క్యాలెండర్ ప్రకారంగా చెక్ చేస్తే ఎక్కడుంది? ఇదంతా భ్రమపరిచే వాళ్ళు ఊహను రాస్తూ ఉంటారు పుస్తకాల్లో. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు కదా. మన దగ్గర సమాధిలోకి పోతారు, అందులో ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ సిలువేసి కొట్టి చంపిన తర్వాత మరణించిపోయి ప్రాణం పోయిన తర్వాత అప్పుడు సమాధిలో పెడితే బయటకు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? ఆయన నేర్చుకుని రాలేదు. ఆయన జన్మే పరిశుద్ధుడు. ఆయన జన్మించినప్పుడు శిశువుగా ఉన్నప్పుడే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేశారు. తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది యేసు సామాన్యుడు కాదని, దేవుడని. పసిబిడ్డగా ఉన్నప్పుడు పూజించబడ్డాడు. ఆయన ఏమి చేయలేదు అప్పుడు అద్భుతాలు. హీ వాజ్ వర్షిప్డ్. పసికందగా ఉన్నప్పుడే వర్షిప్ చేయబడి ఏదో చెప్పాడు కాబట్టి బోధిస్తున్నారండి, మొక్కుతున్నారండి. ఆయన ఏదో సిలువలో మరణించాడు కాబట్టి సానుభూతిగా మొక్కుతున్నారండి, సింపతి ప్రజలండి అంటున్నారే, అలాంటి వారికి చెప్పండి, శిశువుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అద్భుతాలు చేయలేదే, సిలువ ఎక్కలేదే. మరి ఆయనని వెతుక్కుంటూ వచ్చి నక్షత్రము ఆయన ఉన్న ఇంటి మీదకి వచ్చి నిలబడ్డం ఏంటి? ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు, రాజులు ఆ రోజుల్లో వచ్చాయి ఆయన ముందు సాష్టాంగపడి మొక్కడం ఏంటి? ఆయన పూజించడం ఏంటి? ఆయన సర్వసృష్టికైన దేవుడు మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తెలుసుకుని ప్రభు మార్గంలో జీవించడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రదీప్ గారి ఫ్యామిలీ రాజమండ్రి నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే అని అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారండి. మనం చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నా అన్నాడు. అలాగే భాషలతో మాట్లాడే తనకి క్షమాభివృద్ధి కలిగి చేసుకుంటున్నాడు. అందరూ అంటాం క్షమాభివృద్ధి కావాలండి, నాకు అభివృద్ధి కావాలి, ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రేయర్ చేయమంటారు. ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడే వరమే భాషలతో మాట్లాడే వరం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని యూదా పత్రికలో కూడా రాయబడింది. అయితే గిఫ్ట్ భాషల్లో మాట్లాడిన వారి సంగతి ఏంటి? వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడా అనడానికి లేదు. ఎందుకంటే యేసు ప్రభువును ఒప్పుకున్న ప్రతి ఒక్కరిలో కూడా రక్షణ పొందిన వారిలో పాపం గురించి ఒప్పుకొని మారుమనసు పొంది దేవుని తీర్పును గురించి ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ గ్రహించిన వారు పరిశుద్ధాత్మ సాయం ద్వారానే కలుగుతుంది. అది యోహాను సువార్త 16:8 వచనంలో పాపమును లోకమును గురించి, పాపము ఆయన వచ్చి పాపమును గురించి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపాలు ఒప్పింపజేస్తాడు. అనేక మంది పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందారు. నీతిని గురించి అనగా దేవుని వాక్యం సత్యం, ఇది నీతి, ఇది దేవుని వాక్యం, తిరుగులేనిది పరిశుద్ధ దేవుని వాక్యం అని ఒప్పించబడ్డాము. అలాగే తీర్పును గురించి, తీర్పు రాబోతున్న లోకానికి, ఈ 3 విషయాలు కూడా పరిశుద్ధాత్మను ఒప్పించాడు. సో ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందిన, నీతి అనే దేవుని వాక్యాన్ని ఒప్పుకొని మారుమనసు పొందిన, దేవుని వాక్యం చేత సంధించబడిన, తీర్పు వస్తుందని నమ్మిన, ఈ నమ్మకం కలిగించేవాడు పరిశుద్ధాత్ముడే. 1 కొరింథీ 12:1-2 వచనాల్లో యేసు ప్రభువును ఒప్పుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఆత్మ సాయం లేకుండా ప్రభువుని అంటే ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడలేం. మామూలుగా సహజంగా ఇక్కడ ఎవరిని జీసస్ నమ్ముకున్నారంటే అది కూడా యేసు ప్రభు వారి ఇల్లు అంటాడు, ఆయన అడ్రస్ చెప్తాడు. యేసు ప్రభు వారి ఇల్లు అనేసరికి అతనికి రక్షణ వచ్చినట్టు కాదు. ఆయన ప్రభు యొక్క ఆ ఆత్మకు లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం జరిగిస్తాడు ఆయన ప్రభుత్వానికి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడు. మరి భాషలు ఇవన్నీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరములు. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, అందులో 2 గిఫ్టెడ్, మరొక 2 గిఫ్టెడ్ కాదు. పెద్దోడు మంచి గిఫ్టెడ్, ఆఖరి వాడు మంచి గిఫ్టెడ్.
పెద్దవానికి మంచి బహుమతులు వస్తున్నాయి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, అలాగే ఆటలో, పాటల పోటీల్లో. చిన్నవాడు కూడా డ్రాయింగ్లో వాటిలో మంచి ఇంటికి మెడల్స్ తీసుకొస్తున్నాడు, మంచి క్రీడాకారుడు కూడా. అప్పుడు ఇద్దరు, మొత్తం 4 కుమారులు, ఒక తండ్రికి బిడ్డలు. అయితే ఇద్దరికి మంచి గిఫ్ట్లు వస్తున్నాయి ఇంటికి, అంటే వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి. మధ్యలో ఉన్నవాడు, రెండో వాడికి, మూడో వాడికి వీళ్ళకు ఉన్నటువంటి తలంతులు లేవు. కానీ వాళ్ళు కూడా ఆ తండ్రి బిడ్డలా కాదా? ఆ తండ్రి బిడ్డలా కాదా? ఆ ఇంటి వారా కాదా? మీరు నా గిఫ్ట్లు లేవు కాబట్టి మీరు ఇంట్లో వెళ్ళిపోండి, మీరు మెడల్స్ తీసుకురావట్లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హౌస్ అని ఏ ఫాదర్ అని అంటాడా? అనడు. అంటే వీళ్ళిద్దరు గిఫ్టెడ్ పీపుల్. మరొక ఇద్దరు గిఫ్టెడ్ పీపుల్ కాకపోయినా దే ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్. అలాగే క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తులకు వచ్చిన మనంతా యేసయ్య ఫ్యామిలీ మెంబర్స్. ఈ మనలో కొందరు గిఫ్టెడ్ పీపుల్ ఉన్నారు, కొందరు గిఫ్ట్ లేకుండా కూడా ప్రభుని సేవిస్తున్నాం. అయితే గిఫ్ట్ని అడిగితే ఇస్తాడు డాడీ, మనకి గిఫ్ట్ ఇచ్చే డాడీ ఉన్నాడు. కాబట్టి యూ కెన్ ఆస్క్, అపేక్షించండి, అడగండి అన్నాడు. సో అవిశ్వాసులకి సూచన, కొంతమంది ఈ పరిశుద్ధాత్మ భాషలు నమ్మని వాళ్ళు డైరెక్ట్గా ఆ వచనం తీస్తారు. ఇది మీరు తీయండి ఒకసారి, భాషల గురించి నేను చెప్తానంటారు. 1 కొరింథీ 14, 20, 21, 21, 22 చూడగానే భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు. చదివారా? మళ్ళీ చదివిస్తారు. 3 సార్లు చదివించి అర్థమైందా? భాషల అవిశ్వాసులకే, మనమంతా విశ్వాసులము, మనకు అక్కర్లేదు అంటే వీళ్ళ లెక్క ప్రకారం 1 కొరింథీ 14:18లో భాషలతోనే ఎక్కువగా మాట్లాడుచున్నాను అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అయితే అవిశ్వాసేనా అపోస్తలుడైన పౌలు? లేదండి. 22వ వచనం పట్టుకొని భాషలతో మాట్లాడే వాళ్ళందరూ అవిశ్వాసులు అంటున్నారు కదా. నేను అవతల సౌండ్ రానికండి. సో భాషలతో మాట్లాడే వాళ్ళందరూ అవిశ్వాసులు అంటున్నారు కాబట్టి అవిశ్వాసులు అన్నట్లయితే మరి భాషలతో ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతిస్తున్నాను, బాధపడుతున్నా అనలా, స్తుతిస్తున్నా అన్నాడు. కొరంథీలారా, మీ అందరికంటే ఎక్కువ భాషల్లో మాట్లాడుతాను దైవజనుడు పౌలు చెప్తున్నాడు. మరి 22వ వచనం అవిశ్వాసులకే భాషలైతే, కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే అని మాట్లాడే వాళ్ళందరూ ఆ కింద సూచకమై ఉన్నది అర్థం చేసుకోరు. అదేంటో, ప్రవచించుట విశ్వాసులు కాదు, అవిశ్వాసులు కాదు, విశ్వాసులకే సూచకము అన్నాడు. అది పక్కన పెట్టేశారు. వేర్ ఫార్ టంగ్స్ ఆర్ ఫర్ ఎ సైన్, నాట్ టు దెమ్ దట్ బిలీవ్ బట్ టు దెమ్ దట్ బిలీవ్ నాట్. ద prophesying, it's not for them that believe not, but for them which believe. అంటే సూచకము, సైన్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. వీళ్ళలో కొందరు డైరెక్ట్ ఈ వచనం చెప్పి భాషలు అవిశ్వాసులకే విశ్వాసులు కాదో కాబట్టి మనకు భాషలు అక్కర్లేదని చాప్టర్ క్లోజ్ చేస్తారు. 10 సార్లు చదివిస్తారు ఈ మాటని. దాని ముందు మాటలు చదవనివ్వరు, కింద మాటలు చదవనివ్వరు. అదే అధ్యాయంలో స్టార్టింగ్లో 2వ వచనంలో భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషులతో కాదు. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. సో ఆత్మ వలన మర్మాలు పలుకుచున్నాడు. ఇటువంటి ఆత్మ నడిపింపు కలిగినటువంటి మాటలు చూడకుండా 4వ వచనం కూడా చూడండి. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. చూడండి, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ప్రవచించడం అంటే ఈ రోజుల్లో చాలామంది దాన్ని డిఫరెంట్ మీనింగ్ తీసుకున్నారు. ప్రవచనం అన్నప్పుడు దేవుని మాటలు ఎత్తి పలుకుట కూడా ప్రవచనమే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని బోధించడం. ప్రతి సంఘం ఈరోజు ఎలా పోషించబడుతుంది? ఆత్మలు ఎలా పోషించబడుతున్నాయి? దైవజనులు నిలబడి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాయబడిన పరిశుద్ధ లేఖనాలు తీసుకొని వాటిని బోధిస్తున్నప్పుడు అవి ప్రవచన లేఖనాలు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము ప్రవచనం అన్నవారు దేవుని స్తోత్రం చెప్పగలరా? పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యాలు. ఇవి చెప్తుండగా వినేవాడికి జీవము కలిగి అభివృద్ధి పొందుకుంటున్నాడు. కాబట్టి సంఘంలో నిలబడినప్పుడు ప్రవచించాలి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు భాషలతో మాట్లాడుకోవాలి. మరి క్షేమాభివృద్ధి ఎక్కడ వస్తుంది? భాషావరంలో క్షేమాభివృద్ధి ఉంది, ప్రవచన వరంలో సంఘానికి క్షేమాభివృద్ధి ఉంది. ఇప్పుడు ప్రవచనం అంటే ఏమనుకుంటున్నారంటే, బ్రదర్ 4వ వ్యక్తి మీలో ఎవరో తలనొప్పితో ఉన్నారు, మీలో ఒకరు తలనొప్పితో ఉన్నారు, మీరు ఒకరు అనేటప్పుడు ఆ వ్యక్తి పేరు, అతను షర్టు, అతను వేసుకున్న డ్రెస్ నిలబడని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. మీలో ఒకళ్ళు
అన్నకర్లా. రవి ఎక్కడున్నాడు మీ మధ్యలో? రవి ఎక్కడున్నాడు ఈ మధ్యలో? ఆ రవి బ్రదర్ మిమ్మల్ని దేవుడు తాగుతున్నాడు, మీరు నిలబడండి అని చెప్పంటే రవిలు చాలామంది ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రవచనము స్పష్టంగా దేవుడు ఇస్తాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు, ప్రవచనాలు ఇస్తాడు. అయితే ప్రతిసారి దాన్ని సోదిలాగా వాడకూడదు. దేవుని వాక్యాన్ని కరెక్ట్గా ప్రజలకు అందించినప్పుడు వాక్యంలో జీవం ఉంది, వాక్యం చేత కట్టబడతారు. ఈయన ఆ మాటలు విని తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నవాడు అని ఉంది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలు విని, అంటే దర్శనాలతో, కళలతో, ప్రవచనాలతో, ఇవన్నీ సైడ్ సపోర్టే కానీ మెయిన్ సపోర్ట్ కాదు. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది రాళ్ళు వేస్తామా, లేకపోతే పునాది లేకుండా పైన కర్రల సహాయంతో ఆ గోడను నిలబెడతామా? అంటే గోడ నిలబడాలంటే కింద పునాది ఉండాల్సిందే. పునాదులు నల్లరాళ్ళు, కారు రాళ్ళు బలమైన వేస్తాం. ఆ బలమైన బండరాళ్ళు లాంటివే ఈ ఆత్మీయ ఇంటికి పునాది లాంటివి యేసుప్రభువు వారి యొక్క బోధలు, రాయబడిన వాక్యం. దీన్ని పక్కన పెట్టి బ్రదర్ నాకు దేవుడు చూపిస్తున్నాడు, మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారని చెప్పాయంట. మీరు వచ్చే వారం వెళ్ళిపోతున్నారు, దుబాయ్ వెళ్తున్నారు అని చెప్పని. వచ్చే వారంలో దుబాయ్ వెళ్తున్నారు. ఎస్, నిలబడ్డావు కదా, నువ్వు గల్ఫ్ కంట్రీస్లో పని చేయాలనుకుంటున్నావు. వచ్చే వారం నువ్వు వెళ్ళడం నేను చూస్తున్నాను. నువ్వు ఫ్లైట్లో రైట్ సైడ్ కూర్చున్నావు, విండో పక్కన కూర్చున్నావు. సీటు కూడా చెప్పేశాడు ఆయన, విండో సీట్ అని. ఆ తర్వాత అతను చెప్తున్నాడు ఏమని, విన్నా వ్యక్తి, సార్ నాకు ఇంకా పాస్పోర్ట్ లేదు సార్ అన్నాడు. గాలిపోయింది. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్పాలి? పాస్పోర్ట్ లేనివాడికి వచ్చే వారంలో నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు, అది పాస్పోర్టే లేదు, వీసా రాలేదు, అప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నావు, విండో సీట్ అంటే విండో సీట్ అందరికీ ఇష్టం అని అప్పుడే చెప్పేస్తావా? ఇవన్నీ కొంచెం భ్రమపరిచే మాటలు. ఏదో భ్రమపరిచి ప్రజల్ని కొంచెం మభ్యపెట్టి మన వైపు తిప్పుకోవడానికి వద్దు, ఆ మాటలొద్దు. ఉన్న వాక్యం చెప్పండి, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడండి. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఎంతటి వాడిని మార్చగలదు దేవుని వాక్యం. వేదలు లేవనెత్తగలదు, తొట్టిల్లకుండా కాపాడగలదు. మనం ఎందుకు భ్రమపరచాలి అవతల వ్యక్తిని? ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పండి. అంటే దేవుని వాక్యం ఎత్తి పలుకుట కూడా ప్రవచనమేనా? ఎస్, ప్రవచనము అనేటువంటిది. బ్రదర్ నువ్వు అమెరికా వెళ్తున్నావు, కెనడా వెళ్తున్నావు, ఇక నేను చూస్తున్నాను మీ ఇంటికి అంత ధనం వచ్చేస్తుంది, మీ ఆకర్లు తీరిపోతున్నాయి, ఇలా మాట్లాడే మాటల కంటే కూడా ఉన్న వాక్యమును, సత్యవాక్యమును ప్రకటించినప్పుడు వాక్యమై ఉన్న దేవుడు విశ్వసించిన వారు బ్రతుకులను ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారికి జవాబు ఇస్తున్నాడు. అందువల్ల రాయబడిన వాక్యం, యేసుప్రభువు వారు సాతాన్ని ఎదిరించినప్పుడు ఇలా రాయబడిన వాక్యం చెప్పాడు. ఈరోజు అపవాదిని మనం జయించాలంటే రాయబడిన వాక్యం మనకు ఆధారం. లోగోస్, వర్డ్ రైమా, ఇది ప్రభు ఆయా సందర్భాల్లో మనం ఏం చేయాలి అర్థం కానప్పుడు ప్రార్థన చేస్తుండగా లోగోస్ అనే రాయబడిన వాక్యము సహాయంతో పరిశుద్ధాత్మ మరో కొత్త మాట కూడా మనకు దయచేస్తాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప మనము భ్రమపరిచే తర్వాత ఏమంటాం దాన్ని, భ్రమపరిచే ఆత్మల మాటల్లోకి వెళ్లకుండా చూసుకోండి. బ్రదర్ మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామందిలో కన్ఫ్యూషన్ ఉంది. అవిశ్వాసులకే భాషలు విశ్వాసులు కాదన్నప్పుడు అవిశ్వాసులు ఎంతమంది మాట్లాడుతున్నారో చెప్పమనండి. అవిశ్వాసులు ఎవరు మాట్లాడతారు? భాషలు మాట్లాడరు. సో అవిశ్వాసులు అన్నట్లయితే, అవిశ్వాసులుగా భాషలు అయితే మరి పౌలు కూడా భాషల్లో మాట్లాడుతున్నా అన్నాడు, ఆయన కూడా అవిశ్వాసం అయినట్టుగా. మరి సంఘం అంతా మాట్లాడుతున్న వాళ్ళు కూడా అవిశ్వాసులు అయినట్టుగా. అపోస్తులు కూడా మాట్లాడారు అన్ని భాషల్లో, వారు అవిశ్వాసులు అయినట్టుగా. అపోస్తులు గారిని 10:44-47 వచ్చిన వరకు భాషల్లో మాట్లాడారు. అపోస్తుల గారిని 2వ అధ్యాయం 1-4 వచ్చిన వరకు భాషల్లో మాట్లాడారు. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో భాషల్లో మాట్లాడారు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. సో దే ఆర్ నాట్ అన్బిలీవర్స్, దే ఆర్ బిలీవర్స్. మరి వాట్ డస్ ఇట్ బైబిల్ సే? సైన్ అంటే సూచకమైనది. ట్రైన్ డ్రైవర్కి రెడ్ లైటు అలా గ్రీన్ లైట్ వేస్తుంటారు ట్రైన్ డ్రైవర్కి. నిజానికి ఆ లైట్ వేసేది ట్రైన్లో కూర్చొని ప్రయాణం చేసేవాళ్ళకా, ట్రైన్ డ్రైవర్కా? ఎట్టి చెప్పండి. కానీ మనమంతా చూస్తుంటాం అప్పుడప్పుడు ఆ లైట్, ఇప్పుడు ఏ లైట్ ఇస్తున్నా, అయితే గ్రీన్ లైట్ పడింది బ్రదర్, సిగ్నల్ పడింది, ఇప్పుడు ఏంటది ట్రైన్ బయలుదేరుతుంది అని చెప్పి చూస్తుంటారు మన వాళ్ళు. కొంతమంది అతి ఉత్సాహం, బండి ఆగగానే దిగిపోవడం, రైలు పట్టాల మీదకి రావడం, గ్రీన్ లైట్ పడగానే మళ్ళీ డబ్బా అని బండి ఎక్కడం. అసలు మనం దిగి ఎక్కడం కోసం కాదు, మన కోసం పెట్టలేదు. అది పెట్టింది ఎవరికైనా ట్రైన్ డ్రైవర్కి పెట్టారు ఆ లైట్స్. అయ్యా నువ్వు ఇప్పుడు ఆపొచ్చు బండి, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయొచ్చు అని. దాని కొరకు పెట్టింది సూచన. దీన్ని సైన్ అంటాం. సైన్ బోర్డ్స్ ఉంటాయి, సిగ్నల్. అలాగనే అవిశ్వాసులకి ఏంటా సైన్? అన్ని భాషల్లో మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏముంది? నిజంగా వీళ్ళు మనవాళ్లే, మన మధ్యలో ఉన్న మన బంధుమిత్రులు. వీళ్ళు తెలియని కొత్త భాష మాట్లాడుతున్నారే. అయితే నిజంగా ఈ భాషలో మాకు అర్థం కావట్లే.
దీని వెనక ఏదో శక్తి ఉండి తీరాలి. దీని వెనక ఏదో శక్తి ఉంటుంది. వీడు మా బంధువులు, మా ఇంటి వారు, వీళ్ళు ఎప్పుడు మేము మాతో మాట్లాడడం, తెలుగు మాట్లాడడం వచ్చు, కానీ వీరికి అన్ని భాషలు రావే. అయితే ఏదో శక్తివంతమైన కార్యం జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలని వాళ్ళు ముందుకు వచ్చి, ఏమిటి మీరు మాట్లాడుతున్నారని అడిగితే, పరిశుద్ధాత్ముడు అని దేవుని ఆత్మ అందరికీ ఇస్తాడు. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఇటువంటి భాషలు వస్తాయన్నప్పుడు వాళ్ళు ప్రభుని నమ్ముకొని వారు కూడా ప్రార్థిస్తే వారు కూడా పొందుకునే అవకాశం ఉంది. అవిశ్వాసులకు ఒక సూచనగా ఉన్నాయి. విశ్వాసులకు తెలుసు భాషలు అంటే తెలుసు, మనకు సూచన కాదు అవి. భాషలు మనకు సూచన కాదు, ఎందుకంటే మనందరికీ తెలుసు అన్య భాషలు మాట్లాడతారని. మార్క్స్ వార్త 16:17 నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడిన వేవనగా నా నామలు దెయ్యములు వెలగొట్టుదురు, క్రొత్త భాషలు. మా యేసుప్రభువారు చెప్పిన మాట ఇది పత్రికలో ఉన్న మాట కాదు. ప్రభువారు స్పష్టంగా చెప్పారు, నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామను దెయ్యములు వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడు. కాబట్టి మనకు తెలిసింది, ఇది మనకు సైన్ కాదు, మనకు సూచన కాదు. భాషలో మాట్లాడటం అనేది విశ్వాసులకి సూచకము కాదు, అవిశ్వాసులకే సూచకము. విశ్వాసులకు తెలుసు భాషలు ఉన్నాయని. మరి ప్రవచనము విశ్వాసులకి. ఎందుకని? ప్రతి వారం మనకు ప్రవచనం కావాలి, దేవుని వాక్య లేఖనాలు కావాలి, దేవోక్తి కావాలి. ఈ రోజుల్లో చెప్పినట్టుగా అది వస్తుంది, ఇది వస్తుంది, ఇల్లు కట్టబోతున్న, బండి వచ్చేస్తుంది, పెళ్లి కాబోతుంది, ఇవన్నీ మనుషులు మాట్లాడే మాటలు. దేవుని ప్రవచన వాక్కులు, వ్రాయబడిన దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు ఎత్తి మాట్లాడతాడు. ఆయన స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. ఆ వ్యక్తులు ఆ మాటలో జీవం ఉంది, దేవునితో కనెక్ట్ అయిపోతారు. ప్రైజ్ ద లార్డ్. అవి సంఘానికి క్షేమాభివృద్ధి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న, సిస్టర్ నిర్మలా గారి ఫ్యామిలీ వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సాతాను జయించారు కదా, మరి మరలా మనుషులు దయ్యాలతో ఎందుకు పోరాడుతున్నారని చెప్పేసి సహోదరులు ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభువారు ఆల్రెడీ జయించారు కదా అపవాదిని, సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టారు మానవ జాతి కొరకు. మళ్ళా ఇంకా మనుషులైన మానవులు దెయ్యాలతో పోరాడము, దురాత్మల యొక్క ప్రభావము, ఇవన్నీ ఎందుకు అన్నది ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మరొక భక్తుడు అడిగాంట, యేసుప్రభు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టారు కదా, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ప్రతి మనిషి పాపాన్ని ఏం చేయగలదు? పరిశుద్ధపరచగలదు. వినమల్లా, ప్రతి మనిషి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది కదా. అటువంటిప్పుడు మరి యేసుప్రభు రక్తం అందరి పాపాలు కడిగేటప్పుడు 2000 సంవత్సరాల నుండి ఇంకా ప్రజలు పాపంలో ఉంటున్నారు. ఇంకా 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 ఎందుకు మారలేదు? ఇంకా చాలామంది పాపులుగా కనిపిస్తున్నారు కదా అని అడిగితే దానికి అర్థం ఏంటంటే, ప్రభు రక్తం కార్చాడు, అది పాపాలను కడగడానికే కార్చాడు, శాపాలు తొలగించడానికే చిందించాడు. ఎగ్జాక్ట్లీ, దట్ హ్యాస్ ద పవర్. అందుబట్టి పెద్ద సాక్షి సమూహం మనకు కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నవారు యేసును మీరు ఎందుకు నమ్మారంటే పెద్ద సాక్ష్యమే అనిపిస్తుంది. అందులో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముస్లిం కంట్రీలో షేకులు కూడా నమ్ముకున్న వారు ఉన్నారు. వారికి చిరఛేదనం చేస్తామన్నా కూడా నో ప్రాబ్లం అని చెప్తున్నారు. ఈ విధంగా గొప్ప సాక్షి సమూహం ప్రపంచం అంతటా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు రక్తంలో శక్తి ఉంది. మరి ఇంకా పాపం ఎలా ఉంది? పాపం పోవాలి కదా. ఉదాహరణకి సోపుల కంపెనీ ఉందనుకోండి, సోప్ కంపెనీ, ఒంటి మరి స్నానం చేయడానికి వాడి సోప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి. అవునా కదా? సోప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ సోప్స్ మరి ఒళ్ళు కడగడానికి పెట్టారు కనుక అందరు ఒళ్ళు శుభ్రంగా ఉన్నట్ట? ఇటు చెప్పండి. అందరూ సోప్ వాడుతున్నారో లేదో ఏమి తెలుసు? కొందరు స్నానాలు చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇంట్లో సోప్ ఉన్నా, బాత్రూమ్ ఉన్నా, నీళ్లున్నా చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేసేవాళ్ళు ఉంటారు. అలాగే షాంపూ కంపెనీలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి షాంపూ తలను కడుగుతుందంటే కుంకుడు రసం, దేవుడు పెట్టిన షాంపూ కూడా కుంకుడు రసం, కుంకుడుకాయలది, ఇవన్నీ కడగడానికి దేవుడు పెట్టాడు. కానీ అందరూ తలలు శుభ్రంగా ఉన్నాయా? త్వరగా చెప్పాలి. లేవు. దుర్గంధం కొట్టే తలలు కూడా ఉన్నాయి, చెమట కారిపోయి వాసనలో వచ్చి ఏ నెలకు ఒకసారి చేస్తారు. సో అయితే దాని అర్థం ఏంటి? సోప్ తప్ప, సోపును వాడుకోపోయిన వాడు తప్ప. ఎవరు తప్పు? సోపును వాడుకోపోయిన వాడు. సోపు కడగడానికి రెడీగా ఉంది, ఆ షాంపూ తల మీద జిడ్డు తీసేయడానికి రెడీగా ఉంది. కానీ దాన్ని వాడక అనేక మంది అశుభ్రంగా ఉంటున్నారు.
అలాగే యేసుప్రభు రక్తం సిద్ధంగా ఉంది, పాపాలు కడగడానికి సిద్ధంగా ఉంది, శాపాలు తొలగించడానికి సిద్ధంగా ఉంది. కానీ అనేక మంది యేసు రక్తాన్ని ఆశ్రయించగా, యేసు రక్తాన్ని వాడుకోక ఇంకా పాపులుగాను శాపాల్లోనూ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ప్రభు రక్తాన్ని మానవ జాతి కొరకు సిద్ధించాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంకా దయ్యాలతో మనకు ఎందుకు పోరాటం అని. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. ఈ సాతాను, దురాత్మలకు, దయ్యాలకు అధికారం ఎవరిది? వాళ్ళ దగ్గర ఉన్న అధికారం ఎవరిది? ఇంకో మాటలు చెప్తాను. మన ప్రధానమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలది. ముఖ్యమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలది. వినబట్ల ప్రజలది. ప్రజలు అంటే మనం ఓట్లేస్తే వారు గెలిచారు కదా, కాబట్టి ప్రజల నుండి అధికారం వారికి వెళ్ళింది. సో ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఓట్లు వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉదాహరణకి ఏదో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి గారు కానీ మీరంతా ప్రజలందరూ ఓట్లేక ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అంటే మీకు ఇష్టం లేదనుకోండి, దిగిపోండి సార్ అంటే దిగిపోతాడా? మాట్లాడండి. మీరు అధికారం ఇచ్చారు, ఎలక్షన్లో ఆయన గెలిచారు, ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక నెల పోయాక మీకు నచ్చలేదు, 2 నెలలు పోయాక నచ్చలేదు, దిగిపోండి సార్ అంటే దిగిపోతారా? మేమే కదా ఓట్లు వేసాం, మేమే కదా అధికారం ఇచ్చాం, దిగండి ఇప్పుడు అంటే, నా టైం ఉన్నంత వరకు నేను ఏలుబడి చేస్తాను, నేను పెట్టిన జీవాలని మీరు పాటించాల్సిందే. ఆయన టైం వరకు ఆయన ఉంటాడు. దానికి ఒక టైం ఇవ్వబడింది, 5 years. ఇండియాలో, అమెరికా దేశంలో 4 సంవత్సరాలు. అంటే మానవులు ఇచ్చిన అధికారానికే, ప్రధానమంత్రి చిన్న చిన్న అధికారులకే టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు వాళ్ళకి ఒకసారి ఇచ్చాక వాళ్ళు అధికారంలోనే ఉంటారు. మరి సాతానుడు ఇంకా అధికారంలోనే ఎందుకు దిగిపోలేదండి? ఎస్, గో టు ద సబ్జెక్ట్. ఆదికాండము 1వ అధ్యాయం 28-29 వచనాల్లో దేవుడు ఆదాము అవ్వకు అధికారం ఇచ్చాడు. ఏమని? ఈ భూమి ఉన్నంత వరకు అనండి. ఈ భూమి ఉన్నంత వరకు, స్పష్టంగా ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను. ఆదామా, ఇదిగో నీవు మానవ జాతి అంటే నీ ద్వారా పుట్టిన పిల్లలందరికీ అధికారం ఇస్తున్నాను. ఏమని? నీవు దీవించబడి ఆస్వాదించబడి ఈ భూమిని ఏలుడి. భూమి మీద ఆకాశమందును సముద్రమందును, భూమిపైన ఆకాశమందు సముద్రం, ఈ 3 స్థలాల్లో పూర్తి అధికారం ఆదాము చేతిలో ఉంది. సో దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. ఆదాము చేతిలో అధికారాన్ని తీసుకోవడానికి సాతానుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏదెన్ తోటలో. ఏమని శోధించాడు? మీరు దేవతలు దేవుళ్ళు అయిపోతారు, మీరు ఏ దేవుడి మాట వినకండి, వద్దని చెప్పిన చెట్టు ఫలం తినమన్నాడు. వీళ్ళకి దురాశతో వెళ్ళి దేవుడు వద్దని చెప్పినా కూడా దాన్ని తెగించి తిన్నారు. అంటే ఇప్పుడు ఎవరి మాటకు లోబడ్డారు? దేవుని మాటగా సాతాను మాటగా? సాతాను మాట. అప్పుడు వీళ్ళ అధికారం ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? సాతాను చేతి. అంటే మీ నాన్నగారు విలువైన కారు ఇచ్చారు, జీవితాంతం వాడుకోనైనా కొత్త కారు ఇచ్చారు, కారు తాళాలు. మీ ఇంటి పక్కన ఏమైనా మోసగాడు వస్తే ఇవ్వద్దు, మోసపు మాటలు నమ్మొద్దు అని చెప్పించారు. లేదా ఒక ఇల్లు కానీ ఒక కారు కానీ. మీరేం చేశారు? ఇంటి తాళాలు కారు తాళాలు తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవడో మోసం చేస్తే వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి వాడితో పాటు వెళ్ళి తిరిగి తాగి వాడి చేతిలో పెట్టారు. నయవంచన చేశాడు అతను. ఇప్పుడు ఇల్లు ఎవరిది అయిపోయింది? అతనిది అయిపోయింది, మోసం చేసిన వాడిది. కారు ఎవరిది అయింది? మోసం మీ నాన్నగారు నేను కారు ఇచ్చాను, బండి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఏం చేసేవారంటే అదిగో ఆయనకి తగలబెట్టాడు. ఏంటంటే మోసపోయాను నాన్న, క్షమించమన్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, నాన్న నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ కారు, నీ ఇల్లు మోసం చేసిన వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. వాడు అందులో కూర్చొని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్ళిపోమంటే, మీ కొడుకు సైన్ చేసి ఇచ్చాడు, నేను ఎందుకు వెళ్ళిపోతాను అని కోర్టుకి వెళ్దాం అంటాడు. అంటే న్యాయబద్ధంగా పోరాడతానంటాడు. ఇక్కడ మోసం చేశాడు. ఓకే, ఇప్పుడు దీనికి గల కారణం ఎవరిది? తండ్రి తప్ప కొడుకు తప్ప? ఏంటి చెప్పండి. అలాగే దేవుడైన ప్రభు ఆది ఆదాముకు భూమి మీద ఆకాశం మీద సముద్రం మీద అధికారం ఇస్తే, ఈ అధికారాన్ని తీసుకువెళ్ళి సాతాను మాట విని సాతాను చేతులు అప్పగించాడు ఆదాం. కనుక ఈ భూమి ఉన్నంత వరకు దెయ్యాలు ఏలుతూనే ఉంటాయి అనండి. ఎందుకంటే అధికారం అలా ఇవ్వబడింది కనుక వాటి అధికారం ఏంటంటే ఇది ఆదాముకి ఇచ్చిన అధికారం. అంటే మానవ జాతి భూమి మీద ఉన్నంత వరకు వాడికి అధికారం ఉంది. మానవులు భూమి మీద ఉన్నంత వరకు దేవుడి అధికారం ఎలా ఇచ్చాడో సేమ్ పవర్ వర్ ట్రాన్స్ఫర్ టు ది. అందుకే సాతాను అంటాడు, ఈ అధికారం నాకు ఇవ్వబడి ఉంది. ఇవ్వబడింది. ఇప్పుడు ఇది నాది అంటే వేరు, ఇది నాకు ఇవ్వబడింది అంటే వేరు కదా. ఎవరో ఇచ్చినట్టే కదా. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. లూక్ చాప్టర్ 4:6. అక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభువుతో సాతాను వాదిస్తున్నాడు. ఏమని? ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇస్తాను.
బాగా అర్థం చేసుకుంది. ది డెవిల్ సెడ్ టు హిమ్, ఆల్ దిస్ పవర్ విల్ ఐ గివ్ థీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దెమ్, ఫర్ దట్ ఈస్ డెలివర్డ్ అన్ టు మీ. హూ డెలివర్డ్? డెలివర్ చేశారంట. పిజ్జా కాదు, కేఎఫ్సి కాదు, మెక్డానల్డ్ కాదు. ఏం డెలివరీ చేశారు? అధికారం. ఏమన్నాడు? ఈ పవర్ వాజ్ డెలివర్డ్ అన్ టు మీ, ఈ గ్లోరీ, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు నీకు? దేవుడు ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? దేవుడు ఆదాంకి ఇస్తే ఆదాం తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? కాబట్టి అంటున్నాడు సాతానుడు, ఇదంతా నా చేతిలో ఉంది, నాకు ఇచ్చారు అంటున్నాడు. సో యేసు ప్రభు రక్తం కార్చింది మానవ జాతి విడుదల కొరకు, రక్షణ పొందడం కొరకు. అధికారం ఇచ్చాడు, సర్వాధికారం మానవులకు ఆయన దగ్గర ఉన్న అధికారం ఇచ్చాడు. అయితే ఈ భూ యాత్రా కాలంలో ప్రభు ఏమన్నాడు? మీరు సర్వోన్నతుని కుమారులను పిలువబడినా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు పోరాటాలు తప్పవు, శ్రమ తప్పదు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఏదో వింత జరిగినట్టుగా ఫీల్ అవ్వకండి. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే మీకు వస్తాయి. సాధారణంగా మనుషులు ఎదుర్కొనే శోధనలు మీరు ఎదుర్కొంటారు. సాధారణమైన మనిషి జయించినప్పుడు మీరు ఎందుకు జయించలేరు? నేను మీకు తోడై ఉన్నాను. యోహాను సువార్త 16:32-33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా ఉండండి, నేను మీకు జయమిస్తాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఏదో వింత జరుగుతున్నట్టు భయపడకండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు మీకు ఎదురవుతాయి, మీరు జయించగలరు, దాని గురించి వరి అవ్వకండి, దేవుడు నమ్మదగినవాడు, ఆయన తప్పక జయమిస్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఎంతసేపు పోరాడాలి సాతానుతో మానవ జాతి అంటే, మానవ జాతి భూమి మీద నుండి తీసేయబడేంత వరకు, ఈ భూమి నుండి మనం అంతా వెళ్ళిపోయేంత వరకు వాడు పోరాడుతుంటాడు. ఎందుకనండి భూమి తీసేయబడేంత వరకు? దేవుడు ఆదాంకి ఇచ్చిన అధికారము 10 రోజులకో 100 రోజులకో ఇవ్వలేదు. భూమి ఉన్నంత వరకు మానవ జాతికి ఇచ్చేశాడు. ఇల్లు మీ నాన్నగారు నీకు రిజిస్టర్ చేసినప్పుడు నీ జీవితాంతం వాడుకుంటావని రిజిస్టర్ చేశాడు. కానీ నువ్వు ఇలా మోసపోయి ఎవరో మోసగాడికి ఇస్తావని అనుకోలే. ఆదాం అవ్వ చేతిలో పెట్టిన తాళం చేయి తీసుకెళ్ళి మోసగాడిని సాతానికి అప్పగిస్తే, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, ఇంట్లో వాడున్నాడు, వాడు పరిపాలన చేస్తున్నాడు. అందుకే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, అత్యాచారాలు, అంధకార క్రియలు, కామ క్రోధ మదమత్సరాలతో భూమి అంతా అట్టుడిగిపోతుంది. ఇవన్నీ ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటామా? చూడండి, ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి గారికో ఒక ప్రధానమంత్రి గారికో ఏదో ఒక దేశం ఆయనకి జయం ఇచ్చారు, అంటే అతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు అతను చాలా మూర్ఖంగా మారిపోయి అందరిని చంపిస్తున్నాడు అనుకోండి. అతని అధికారంతో దుర్వినియోగం చేస్తుంటే ఏం చేస్తారు? మళ్ళా ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగాలి అనండి. అలాగనే ఆ టైం అంతా అతని ఇష్టానుసారంగా వాడుకుంటాడు. ఇప్పుడు సాతానుడు దుష్టుడు కాబట్టి వాడికి మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడంటే, దేవుడైన ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ఎలక్షన్ పెడతాడు 1000 సంవత్సరాల తర్వాత. అప్పుడు వాడు వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు ఏ మనిషి కూడా వాడికి లోబడరు, మానవులంతా దేవుని పక్షంగా ఉంటారు. వాడి పరిపాలన ఆల్రెడీ చూసి విసిగిపోయాం అందరూ దేవుని వైపు తిరుగుతారు. ఆ తర్వాత దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కలుగు చేసి, వాడు లేకుండా మరెన్నడూ వాడి యొక్క ఊసు లేకుండా, పాపం అనేది లేకుండా అంత పరిశుద్ధ లోకాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన విజన్ కొత్త ఆకాశం కొత్త భూమిని చేయాలి, అందులో నా పిల్లలందరినీ అందులో ఉంచాలి. ఎవరైతే ఈ భూమి మీద ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలోకి వచ్చి నీతిని అనుసరిస్తారో వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడట. అందుకే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనండి. మీకు ఎంత స్థలం కావాలి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడండి? మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర మోకరించండి, శ్వాస ఉంచండి, ప్రార్థన చేయండి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అర్థమైందా? ఎస్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రశాంత్ గారి ఫ్యామిలీ హైదరాబాద్ నుండి ప్రశ్న అడుగుతున్నారండి. శరీరాన్ని ఏ విధంగా జయించాలి, మనసును ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మీ 1 Peter chapter 1 verse 13, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. నిబ్బరమైన బుద్ధి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణంగా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. మన మైండ్ ఎప్పుడు ప్రిపేర్గా పెట్టుకోవాలట. బీ సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు మరి ఆశా నిగ్రహం, పిచ్చి పిచ్చి ఆశలంటే పోకుండా జీవితం,
ఆశలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి, దురాశలు కూడా వస్తాయి. వాటిని కంట్రోల్లో ఉంచాలి. మీ ఆత్మను, మీ మనసును కంట్రోల్లో పెట్టండి. సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్ టు బీ గివెన్ వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక స్పెషల్ గ్రేస్ ప్రభు తన ప్రజలందరికీ ఇవ్వబోతున్నాడు. అంటే ఆయన కృపావరములు కూడా దయచేస్తాడు. కృపావరం భూమి మీదే ఉపయోగపడే కాదు, వాడబారిన కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటం అన్నాడు కదా. ఆయన ప్రతి వారికి ఇచ్చిన జీతం ఆయన దగ్గర ఉంది. సో అది తీసుకొని రాబోతున్నాడు కనుక సిద్ధపాటు కలిగి ఉందాం. మనసు అనే నడుము కట్టుకోండి, మనస్సును బలపరచుకోండి. ఒక పట్టణమును పట్టుకున్న వారికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు. 16:32 సామెతలు 16:32 చూడండి. సామెతల గ్రంథం ప్రొవర్బ్స్ చాప్టర్ 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకున్న వారికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్నే ఏలే అధికారి కంటే కూడా ఆ పట్టణంలో ఉన్న యవనస్తులు యవనస్తురాలు తన మనసును కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు శ్రేష్ఠులంట, వాళ్ళ లైఫే బెటర్ అంట. కాబట్టి మీ మనసును కంట్రోల్లో పెట్టుకోండి దేవుని వాక్యంతో, అది మీకు మేలు. పెద్ద అధికారి కాకపోయినా మీ మీద మీకు అధికారం ఉండాలిగా. మీ బాడీ మీ మాట వినాలి, మీ మనసు మీ మాట వినాలి, మీ ఆలోచనలు. మీరు ప్రార్థన చేయాలనుకుంటే ఎస్, బాడీ కూడా ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఆ విధంగా మీ మీద మీకు కంట్రోల్ ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, ఒక మినిస్టర్ కన్నా మీరే గొప్పవాళ్ళు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలను కాక. అంటే మిమ్మల్ని మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. తర్వాత మనసు అడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్న వాటిని అనుభవించడం మేలు. మన మనసు అంతా అడియాసలు కలిగి ఊరు తిరుగుతూ ఉంటుందట లోకం అంతా. దాన్ని అట్లా తిరగనేయకుండా గాలిపటం లాగా దాన్ని పట్టుకొని దేవుడు నీకు ఏమి ఇచ్చాడు దానిలో ఆనందించమని చెప్పాలి. ఆ ఉద్యోగమో, జాబో, బిజినెస్సో, ప్రార్థన, వాక్యము, ఇదిగో దీనిలో ముందుకు పో అని చెప్పాలి. అప్పుడు పొదిని పెట్టబడుతుంది. అలా కాకుండా సేవలో ఉంటారు, ఎక్కడో ఏదో చేయాలని ఊహాగానంలో కూర్చొని అక్కడ వెళ్ళి సంపాదిస్తే బాగుండు, ఇక్కడ చేసే సేవ తినక చేయడు. ఇక్కడ దేవుడిచ్చిన పనిని మాత్రం తినక చేయరు, కానీ ఊహాలోకంలో సంచరిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఇక ఊహలు పాలవడం తప్ప వీళ్ళు ఎప్పటికీ జీవితంలో స్థిరం కారు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పట్టుకోవాలి. చదవండి ప్రసంగి 9:6 అంటాడు, మనసు అడియాసులు కలిగి తిరుగులాట కన్నా ఎదుట ఉన్న దానిని, ప్రసంగి 6:9 చదువుతున్నాను. ప్రసంగి 6:9, మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా దానిని ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలంటాడు. మనసు అడియాసులు అంటే అడియాసులు రకరకాల ఆశలతో మనసు తిరుగులాడుతూ ఉంటుందంట. అది కరెక్ట్ కాదు. ఎదుటనున్న దానిని అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, దానిలో మనసు పెట్టి పొదును పెట్టబడు. పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, వాడు దినదినము హెచ్చించబడి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడట. మీకు ఏ పని అయితే ఇవ్వబడిందో దానిలో నిపుణత వాడండి. అంటే మనస్ఫూర్తిగా పనిచేసి హృదయపూర్వకంగా చేసినప్పుడే నిపుణత వస్తుంది. చేసాంలే, చూసాంలే, ఏముందిలే అన్నట్టు చేస్తే నిపుణత ఉండదు. ఎప్పుడు బోరు కొట్టే పనే చేస్తారు. కానీ ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా చేస్తున్నప్పుడు కొత్త తెలివితేటలు యాడ్ అవుతుంటాయి, దేవుడిస్తుంటాడు. వాటిని బట్టి వాళ్ళ జీవితం కూడా పైకి వస్తుందట. కాబట్టి ఈరోజు మీకు ఏ పని ఇవ్వబడింది ఆ పనిలో మీరు నిపుణత కలిగి ఉండండి. ఇంకా షార్ప్గా ఎంత త్వరగా చేయగలను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. మొదట్లో అన్ని వర్క్స్ నేర్చుకునేటప్పుడు హార్డ్గా ఉంటాయి. తర్వాత స్మార్ట్ వర్క్ అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేయడం స్మార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ ఎంత అవసరమో స్మార్ట్ వర్క్ దానికన్నా బెటర్. సో ఈ రెండు కూడా కాకుండా లేజీ వర్క్ ఉంటుంది. ఈ లేజీ వర్క్ అంటే పరమ దరిద్రం. నీకు దరిద్రం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దరిద్రం, దేశానికి దరిద్రం. లేజీ వర్క్ ఉండొద్దు. అయితే హార్డ్ వర్క్లో కొన్నాళ్ళు చేస్తూ పోగా మైండ్ బాగా ఆలోచనలు అన్నీ పెరిగి చేయవాటం కుదిరి స్మార్ట్ వర్కర్గా మారిపోతారు. చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏలు కట్ అవుతుందని భయంతో కట్ చేస్తారు. అదే కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే పని చేస్తున్న నిపుణత వచ్చేస్తుంది. ఏంటా నిపుణత? అటేటో చూస్తూ మాట్లాడుతూ కట్ కట్ చేస్తుంటాడు. ఎక్కడ వేలు కట్ అవ్వదు, వెనక్కి వెళ్ళిపోతుంటుంది వేళ్ళు. ఉల్లిపాయ ముక్కలన్నీ కరెక్ట్ మెజర్తో కట్ అవుతుంటాయి. దాని స్మార్ట్ వర్క్. ఎలా అయింది? ఫస్ట్ హార్డ్గానే స్టార్ట్ చేశాడు, కానీ రోజు రోజు చేయగా స్మార్ట్ వర్క్ అయ్యాడు. పరిచర్యలో కావచ్చు, సువార్త పనిలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, మరి మీరు చేసే ఉద్యోగం, వ్యాపారము, టైలరింగ్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఒకవేళ సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యూ కెన్ బికమ్ మోర్ ప్రొఫెషనల్. అంటే దానిలో ఒక ఫ్లూయెన్సీ అనే దాన్ని నువ్వు సంపాదించగలవు. మాట్లాడడంలోనే కాదు,
నీ యొక్క ఎఫర్ట్స్ పెట్టినప్పుడు దేవుడు నిన్ను చురుకైన వానిగా, మరి స్కిల్డ్ పర్సన్గా నువ్వు తయారవ్వాలని దేవుని చిత్తం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.